హలో, హాయ్. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు రికార్డ్ దిస్ సో థాట్ ఇట్ విల్ బి విత్ us forever. యాహ్! సో అందరికీ శుభ సాయంత్రం. నా పేరు ప్రదీప్తి అండ్ నేను తెలుగు మామ్స్ నెట్వర్క్ ఫౌండర్‌ని. అలానే హ్మ్, మా మదర్‌తో కలిసి సహజ ఫౌండేషన్ అని ఒక ఎన్‌జీఓని రన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ నాతో షోలో ఉన్నారు హరీష్ తెన్నేటి గారు, డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ శివ్ ఈజ్ ఎ ఆర్‌జే. మనందరికీ పరిచయస్తులే. రోజు వింటూనే ఉంటాం వారి వాయిస్. అండ్ శైలజ గారు మా మదర్ అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ సహజ ఫౌండేషన్. సో ఆహ్, ఇవాళ మీ అందరితో ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఇవాళ వరల్డ్ మెన్‌స్ట్రుయల్ హైజీన్ డే. ఎప్పుడు ఆడపిల్లలకి ఇది నేర్పిద్దాం, ఆడపిల్లలకి అది నేర్పిద్దాం, అమ్మ జాగ్రత్తగా ఉండు, అయ్యా కాదు, అమ్మ జాగ్రత్తగా ఉండు, బయటికెళ్తే జాగ్రత్త, పీరియడ్స్‌లో జాగ్రత్త, కూర్చోకు, నుంచోకు అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటాము. అయితే ఇవాళ వరల్డ్ మెన్‌స్ట్రుయల్ హైజీన్ డే సందర్భంగా ఆహ్, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మేకింగ్ మెన్‌స్ట్రుయేషన్ ఎ నార్మల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో ఇన్నేళ్ల తర్వాత కూడా ఇన్ని వేల సంవత్సరాల నుంచి అసలు ప్రకృతి మనం ఉన్నాము అంటే ఋతుక్రమం ఉండడం వల్లే ఉన్నాము. మనకి పీరియడ్స్ ఉండడం వల్లే మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి బర్త్ ఇస్తున్నాము. మన పిల్లలొస్తున్నారు. సో ఇది చాలా కామన్ ఫినామినన్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ ఒక సాడ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పటికి కూడా మనం మగవారం గాని, ఆడవారం గాని, తల్లి గాని, పిల్ల గాని, అమ్మమ్మ గాని, నానమ్మ గాని ఇంకా కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సొస్తుంది గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి. సో ఇవాళ అసలు బాయ్స్ ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళెలాంటి ఆలోచనలతో ఉంటారు? వాళ్ళకసలు ఎంత తెలుసు? ఎలా తెలుసు? ఏమనుకుంటున్నారు? అని చెప్పి మాట్లాడదామని అడగంగానే డాక్టర్ హరీష్ గారు అండ్ ఆర్‌జే శివ్ ఇద్దరు కూడా చాలా ఓపెన్ మైండ్‌తో మాతో డిస్కషన్‌లోకొచ్చారు. థాంక్ యూ సో మచ్ ఇద్దరికీ గూడా అండి. యూ ఆర్ సచ్ ఎ రియల్లీ స్వీట్ పర్సన్, స్వీట్ సోల్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో టుడే బ్రేకింగ్ ద బ్యారియర్స్. Thank you wholeheartedly. థ్యాంక్ యూ సో So, మచ్. ఫస్ట్ బాయ్స్ అన్నది. of course you are. ఇంకా మేము యంగ్ బాయ్స్ లాగా ఫీల్ అవుతాం. అండ్ చాలా యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ కాబట్టి వెంటనే ఒప్పుకున్నాం. ఇది రియల్లీ నీడ్ ఆఫ్ ద అవర్ మాట్లాడాల్సిన విషయం. అండ్ అది తెలియక కాదు, అంటే పబ్లిక్‌కి తెలియక మనం మాట్లాడుతుంది కాదు. సమ్ థింగ్స్ ఏదో మాట్లాడలేము, ఇదెందుకు మాట్లాడాలి అనే దాంతో ఆగిపోతున్నారు గానీ, పోనీ ఇది ఎవరికీ తెలియదు, వింత విషయం, మనం మాట్లాడేది కొత్తది అనేది ఏం లేదు. అందరికీ తెలుసు. బట్ స్టిల్ దేర్ ఈస్ సమ్ గ్లిచ్. ఎందుకు అమ్మో! ఏమన్నా అలా అనొచ్చా? అది మాట్లాడొచ్చా అని చెప్పి. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ గాట్ కనెక్టెడ్ అండ్ ఐ హావ్ టు టాక్ అనిపించింది. Thank you so much. Shiv, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్తి. అండ్ దీని గురించి యాక్చువల్గా నాకు నువ్వు చెప్పిన వెంటనే ఒప్పుకోవడం రీజన్ ఏంటంటే మెన్స్ట్రువల్ హైజీన్ అంటే మెన్స్ట్రువల్ అనే పేరులోనే మెన్ అనే పేరు ఉంది యాక్చువల్గా. బట్ ఐరన్ ఏంటంటే మెన్ దీని గురించి ద లీస్ట్ బోదర్డ్ అండ్ లీస్ట్ ఇన్ఫార్మ్డ్ పీపుల్ ఇన్ ద ఎర్త్ నాకు అనిపిస్తూ ఉంటుంది. I was a microbiologist and being a microbiologist and doing my graduation actually irrelevant issues actually నేను ఫేస్ చేశాను. అండ్ ఐ స్టిల్ కొంచెం అంటే అలాంటివి నాకు ఇప్పుడు స్ట్రేంజ్ అనిపిస్తుంటుంది, నేను ఎలా బిహేవ్ చేశాను అప్పట్లోని. అట్ ద సేమ్ టైం అండ్ ఒకసారి అర్థం చేసుకుంటే ఒక అంటే జనరేషన్ వాజ్ బ్రాట్ అప్ లైక్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హోమ్ నుంచి బయట వరకు. సో డెఫినెట్ గా దీని గురించి ఎస్పెషల్లీ మోర్ దాన్ మెన్ ఎక్కువ మాట్లాడారు. ఎందుకంటే నేను డీటెయిల్ గా ఇప్పుడే కాదు, ఇంకొకసేపు వెళ్తాను వన్స్ ఇట్ స్టార్టెడ్. ఎందుకంటే దేర్ ఆర్ స్టిల్ సో మెనీ టబూస్ అండ్ మిత్స్ ఉన్నాయి. అండ్ ఐ డోంట్ నో ఇది ఒక న్యాచురల్ ఫినామినా అనే విషయాన్ని చెప్పడానికి లేకపోతే అర్థం చేసుకోవడానికి ఎందుకు అంత హెసిటేషన్ అర్థం కాదు. నాకు ఇప్పటికీ నాకు అనిపించేది ఒక విషయం. సారీ ఇప్పుడే కొంచెం ముందుకు వెళ్తున్నాను, బట్ నేను కొంచెం ఒక 20 years బ్యాక్ వెళ్తే కనుక ఐ స్టిల్ రిమెంబర్ దెర్ ఆర్ ఫ్యూ మూవీస్ తెలుగులో ఒక 2000 అరౌండ్ ఆ టైంలో వచ్చిన కొన్ని మూవీస్ లో ఈ శానిటరీ నాప్కిన్స్ మీద కామెడీ చేసేవారు ఎక్కువగా. అంటే వాడు ఇది కామెడియన్ వచ్చేసి అది బెడ్ నాకు అదే కావాలి అని వద్దంటాం, అది బ్రెడ్ మొక్క నాకు కావాలంటాం, దాని గురించి కామెడీ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏమన్నా కామెడీ నుంచి ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తారంటే ఏం ఉండదు. సో అలాంటి అదేదో పట్టుకోవడం చాలా ఇదిగా అని ఫీల్ అవడం ఇప్పటికి స్టిల్ నౌ ఐ థింక్ నేను చాలా చోట్ల చూశాను. ఎవరైనా శానిటరీ నాప్కిన్స్ అడిగితే కనుక
బ్లాక్ కవర్ లో పెట్టిస్తారు, అదేదో పెద్ద పాపం నాకు అర్థం కాబట్టి కూడా న్యూస్ పేపర్ లో పెట్టిస్తారు. యా, పెట్టిస్తారు, లేదా బ్లాక్ పేపర్ లో పెట్టిస్తారు. ఆ మెడికల్ షాప్ అతనే ఎందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. నాకు అంటే వండర్ ఏంటంటే కాండోమ్ ప్యాకెట్ కావాలని ధైర్యంగా అడుగుతున్నారు, శానిటరీ నాప్కిన్స్ ఇది ఎందుకు ఫీల్ అవుతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు ఐ థింక్ స్టిల్ విల్ ఒక ప్యాట్మెన్ ఒక ఫిల్మ్, ఐ థింక్ ఓన్లీ ఫిల్మ్ యాక్చువల్లీ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి వచ్చిన ఫిల్మ్ అది. బట్ స్టిల్ ఇప్పుడున్న కండిషన్ లో ఎంత ఉమెన్ కంటే కూడా మెన్ దీని నుంచి ఎక్కువ మాట్లాడాలి, తెలుసుకోవాలి. అండ్ యాజ్ యూ సెడ్ వీళ్ళు తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం అర్థమయ్యేలా చెప్పగలరు. ఇంకా కొన్ని చోట్ల చాలా ఫ్యామిలీలో స్టిల్ మెన్స్ట్రువల్ ఆ టైంలో వాళ్ళని అన్టచబుల్ గా ట్రీట్ చేయడం కానీ, ఒక 3 days బయట ఉంచడం కానీ చూస్తుంటే ఐ స్టిల్ వండర్ ఇంకా మనం ఎక్కడ ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్ గా నువ్వు చెప్పగానే వెంటనే కనెక్ట్ అయ్యాను. ఐ థింక్ డెఫినెట్లీ ఈ నుంచి అందరూ మాట్లాడారు, ఎస్పెషల్లీ మెన్ మాట్లాడే ఉద్దేశంతో నేను వచ్చాను. సో వన్స్ మా కాన్వర్సేషన్ అయ్యాక దేర్ ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్ ఐ ఫేస్డ్, మెనీ మిత్స్ ఐ సీన్, ఐఎమ్ స్టిల్ సీయింగ్, అవన్నీ కూడా మాట్లాడతాం. ఆర్జే కదా మాట్లాడుతూ ఉంటాను, నోట్ అయిపోయింది. షూర్ వి అండర్స్టాండ్. సో శివ్ మాట్లాడిన మాటల నుంచి ఒక చిన్న పాయింట్ తీసుకుని శైలజ గారిని ఇప్పుడు క్వశ్చన్ అడగబోతున్నాను. సో శైలజ గారు, అసలు మీరు ఎందుకు మెన్స్ట్రువల్ హైజీన్ లోకి వచ్చారు? అంటే వాట్ ఈస్ ద నీడ్? యూ అంటే you're around 60 and you have enjoyed your life, your kids are settled and everything, but still meer eltunnaru, you're traveling to places, you're going to government schools, you're going to orphanages, donating sanitary napkins. Asalu awareness enduku avasaram undi at a ground level? ఎందుకు అంటే ఒక రకంగా వీఆర్ ఎక్స్పీరియన్స్డ్. ఏంటి అంటే మీరు ఇప్పుడు అన్నారు బ్రేకింగ్ ద బ్యారియర్స్ అని, అలాగే బ్రేక్ ద సైలెన్స్. సో స్టార్టింగ్ లో అన్నారు ఆడపిల్లకి జాగ్రత్త చెప్తాము, మగపిల్లాడికి చెప్తాము. సో లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఏమవుతుందంటే మనము మాట్లాడేవి మాట్లాడట్లేదు, అక్కర్లేనివి మాట్లాడుతున్నాం పిల్లలతో. సో బయాలజీ క్లాస్ లో 8th class నుంచి వస్తుంది ఇది. సో టీచర్ వచ్చి, కొంతమంది ఉంటారు బాగా చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో ఏదో అనీజీగా చెప్తారు. పిల్లలు కూడా అనీజీగా ఏదో రాస్తారు, ఏదో చదువుతారు, అక్కడితో మర్చిపోతారు, అసలు సబ్జెక్ట్ నే మర్చిపోతారు. ప్లస్ ఇళ్లలో ఏం చేస్తారు, ఆ ఏజ్ లో ఫంక్షన్ కోసమో లేకపోతే మా పిల్ల పెద్దదైంది అనో ఇలా ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకి వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా స్పందిస్తుంది, ఏం చేంజెస్ వాళ్ళలో వస్తాయి, వాళ్ళకి ఆ టైంలో మెంటల్ గా ఎట్లాంటి థాట్స్ ఉంటాయి, ఎట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు. సో ఐ థాట్ దట్ లెట్ మీ డూ, ఎంత చేయగలిగితే అంత. I feel that this is a gratitude where I am giving back to the society at this age. That's wonderful. That's wonderful. So Harish garu, what is your first ante when you are young, of course meer ippudu kuda young, so meer youngster ga unnappudu meeku first memories enti related to menstruation, mee intlo ela undedi situation, ante like how it used to be? వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి మాదంతా కూడా. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఓన్లీ బాత్రూమ్ కడగడానికి వచ్చిన వాడిని కూడా డిగ్రీ చదివించాలి అనే ఫీలింగ్ లో ఉండేవాడు మా పేరెంట్స్. ఎవరు వచ్చినా కూడా మామూలుగా రిక్షా వచ్చిన వాడు కూడా వాడు అబ్సల్యూట్లీ ముందు చదువుకోరా అని మా తాతల నుంచి కూడా చదువు చెప్పించాలి అనే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, టీచర్స్ గా ఉన్నవాడు. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి మాకు అది ఇట్ వాజ్ నెవర్ ఎ జింక్స్, ఇది పెద్ద విషయం కాదు. ఈరోజు 3 రోజులు ఉంటుంది, పక్కన ఉంటారా, అన్ని హెల్ప్ చేయి, సాయం చేయి, హెల్ప్ చేయి, ఇలాగే ఉండేది. కానీ అమ్మో 3 days అమ్మో ఇలా ఉండాలి, పక్కన కూర్చోవాలి అని లేదు. ఓన్లీ దేవుడి దగ్గర దీపం వెలిగించకూడదు అనే ఒక్కటే ఒక కాంబాక్ట్ ఒకటి ఉండేది తప్ప అదర్వైజ్ పెద్దగా అది పెద్ద వింతలాగా లేదు మాకు. అది చిన్న పిల్లలప్పుడే అందులో తెలిసిపోయేది అనమాట. అంటే ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఎవ్రీడే ప్రాసెస్. ఆ 3 days వాళ్ళు ఏం చేయరు, పని చేయరు, మనమే సాయం చేయాలి. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ దే విల్ బీ ఇన్ ఎ వీక్ ఫేస్ ఆర్ దే విల్ బి బ్లీడింగ్. అందుకోసం మన వంతుగా మనం సహాయం చేయాలి కదా అనేటట్టుగా మా ఇంట్లో ఆల్ లేడీస్ కి ఇప్పుడు కూడా నాకు మా ఇంట్లో మాది కంబైన్డ్ ఫ్యామిలీ, అందులో 5 మంది ఆడపిల్లలు, మాకు ఒక అబ్బాయి, 5 మంది ఆడపిల్లలు. సో మేము వాళ్ళ కోసం ఒక రూమ్ కేటాయించాం. అంటే ఆ 3 days వాళ్ళకి పెద్ద టీవీ విత్ ఫుల్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ,
అంటే 3 days they have to enjoy. At least by that మాకు ఎలా చెప్పేవారంటే స్పిరిచువల్ హాలిడేస్ అని చెప్పేవారు. అంటే దేవుణ్ణి కూడా కాదు పోరా అని చెప్పి హాయిగా కూర్చుని ఎంజాయ్ చేసే 3 days. నువ్వు దేవుడికి కూడా దండం పెట్టాల్సిన పనిలే. అంత బ్యూటిఫుల్ 3 days స్పిరిచువల్ హాలిడేస్. మాకు ఇంట్లో పదం స్పిరిచువల్ హాలిడేస్ లో ఉన్నారు అంటే ఇంట్లో దేవుడికి దీపం పెట్టకూడదు కాదు, దీపం కూడా అవసరం లేదు. That's where we were taught. దేవుడికి మా అంటే శైలజ గారు ఎప్పుడు అన్నట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ పేరెంటింగ్ అని. మాకెప్పుడు 3 days ముట్టుకోకూడదు, దూరంగా ఉండు కాదు, వాళ్ళని ముట్టుకునే అర్హత మనకు లేదు, ఆ టైప్ లో నేర్పించారు. వాళ్ళ 3 days ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాసెస్ వేర్ నిజంగా గనక ఆ టైంలో గనక ఎవరన్నా కలిస్తే ఒక న్యూ లైఫ్ ఈస్ బార్న్, ఎ న్యూ లైఫ్ ఈస్ హ్యాపెనింగ్. ఆ న్యూ లైఫ్ కాకుండా ఆ యూటరస్ లోంచి అంతా డ్రై అయిపోయి పడిపోతే, బ్లీడింగ్ అయిపోతే న్యూ లైఫ్ ఇస్ గాన్. ఒక న్యూ లైఫ్ లేదు. అందుకని దేవుడు మిస్ అయ్యాడు కాబట్టి దేవుడికి కూడా దీపం పెట్టలేనంత, అవసరం లేనంత 3 days ఆఫ్ ఎ బ్యూటిఫుల్ స్పిరిచువల్ హాలిడేస్. సో దట్స్ హౌ వి వర్ టాట్ అన్నమాట. మాకు అది ఎలా అంటే ఎవరు కూర్చోబెట్టి చెప్పలేదు, మా పేరెంట్స్ అలా ఫాలో అయ్యేవారు, మాకు అలా వచ్చింది. అండ్ ఇది నాకు తెలిసి అలా నేర్పించగలిగితే అట్లీస్ట్ మన సిస్టమ్ ని, మన మెకానిజం ని మనం డెఫినెట్లీ చాలా చేంజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఇన్హరెంట్ గా మాకు విమెన్ మీద రెస్పెక్ట్ వచ్చింది. ఇన్హరెంట్ గా విమెన్ మీద రెస్పెక్ట్ వచ్చింది. బికాస్ 3 days ఆఫ్ దేవుడికి కూడా వద్దని చెప్పే అంత పవర్ ఉన్న లేడీస్ కి మనం వి షుడ్ ఆల్వేస్ బి సరెండర్డ్ అండ్ హ్యాపీగా ఉండదు. అందుకే మా ఇంట్లో ఆడపిల్ల కంట నీరు పెట్టినందుకు మమ్మల్ని ఉతికేసేవారు. మా ఇంట్లో ఎవరైనా లేడీ ఏడిస్తే మా వల్ల అవుట్ అండ్ డెడ్ ఆన్ దట్ డే. అంత బ్యాలెన్స్. అంటే అఫ్ కోర్స్ మై ఫాదర్ ఇస్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ కాబట్టి అట్లా నేర్పించారు. అదే నేను ఇప్పుడు ఎవరున్నా నేను ఒక ఇన్సైట్ ప్రోగ్రామ్ అని ఐఎమ్ గోయింగ్ టు ఆల్ ద విమెన్ కాలేజెస్ అండ్ టీచింగ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వాళ్ళకి చెప్తాను, విమెన్ అంటే అది యూనివర్సల్ పవర్ ని హ్యాండిల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మాట్లాడే విధానంలో ఉంటుంది. యాక్చువల్లీ స్పిరిచువల్ హాలిడేస్ అని చెప్పడంలో ఎంత బ్యూటీ ఉంది, నువ్వు నన్ను ముట్టుకోకూడదు అన్న దాంట్లో ఎంత వర్స్ట్నెస్ ఉంది. ఆ డిఫరెన్స్ చెప్పడం చాలా చాలా ఇన్హరెంట్ గా నేర్పించాలి. అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ రీజనింగ్ టు ఇట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ నువ్వు చేయొద్దు కాదు. నేను ఒక 21 years సూర్య తంత్రం నేర్చుకున్నాను. ఇట్స్ లైక్ సూర్య ఉపాసన. చిన్నప్పటి నుంచి మనం సూర్య ఉపాసన నేర్పించాం. అయ్యప్ప దీక్షలు చేసేవాడు. అయ్యప్ప దీక్షలో కూడా మేము వివేర్ కన్సిడరింగ్ ద మాత, అమ్మవారు. అట్లా నేను 23 years అయ్యప్ప దీక్ష చేశాను. ఆ టైంలో మెన్స్ట్రల్ లేడీస్ ని చూడకూడదు, ముట్టుకోకూడదు అంటారు. ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను మీకు. ఇట్ ఈస్ ఆల్ హౌ యూ టీచ్ యువర్ చిల్డ్రన్, హౌ యూ టాక్ అబౌట్ ఇట్. అండ్ అది ఎప్పుడు డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుంది. తప్పు తీసుకునేవాడు ఎందులోంచన్నా తప్పు తీయగలడు, మంచి తీసుకునేవాడు ఎందులోంచన్నా మంచి తీయగలడు. సో దట్స్ హౌ నేను నా ఎర్లీ మెమరీస్ లో నేను ఐ డోంట్ డ్రాగ్ ఇట్ బ్యాక్ టు ఎనీ టైమ్. నాకు ఎప్పుడు ఇది చెప్పి ఇది ఇలా అని కాదు, దిస్ హ్యాస్ టు బి డన్ దిస్ వే, అంతే, ఓవర్ అండ్ డన్. అండ్ మాకు లేడీస్ ఎవరైతే పక్కన కూర్చున్నారో వాళ్ళు ఎప్పుడు అలోన్ ఫీల్ అయ్యేవారు. దే వర్ నెవర్ అలోన్. అరే నన్ను ఎందుకు ఇలా పక్కన కూర్చోబెట్టేశారు, సైడ్ చేసేసారని ఎప్పుడు లేకుండా. బికాస్ ఇన్ దోస్ డేస్ మేబీ క్లాత్స్ ఉండేవేమో, ఇప్పుడు మేబీ నాప్కిన్. ఇట్స్ ఆల్ సేమ్ అండ్ ఫీలింగ్ మాత్రం సేమ్. దే వర్ నెవర్ అలోన్. ఫస్ట్ థింగ్ దే ఆర్ నాట్ అలోన్. క్రాంప్స్ ఉంటాయి, బ్లీడింగ్ అవుతుంటుంది, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ అండ్ ఆల్. మేము వి సపోర్ట్ దెమ్. దట్స్ హౌ ఐ రిమెంబర్ గోయింగ్ బ్యాక్. దట్స్ బ్యూటిఫుల్లీ సెడ్. స్పిరిచువల్ హాలిడేస్ అనేది చాలా చాలా వినడానికి అసలు చాలా బాగుంది, అమేజింగ్ గా ఉంది. ఐ గెస్ we have to use this word more, really. So Shiv garu, what are your early memories of అసలు పీరియడ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? ఇఫ్ యూ వాంట్ టు షేర్, ప్లీజ్ షేర్ ఇఫ్ యూ కెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ లైక్ డాక్టర్ హరీష్ పేరెంట్స్. ఎందుకంటే ఆ 3 days ని చాలా వాళ్ళు ఇన్ఫాక్ట్ చాలా సోల్ఫుల్ గా, చాలా హోలీగా ట్రీట్ చేశారు. అండ్ ఫస్ట్ టైం నేను ఒక 3 days ని ఇలా చెప్పడం కూడా వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అనేది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ కమింగ్ టు మై థింగ్స్,
మాది పెద్ద ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాదు కానీ, బట్ ఈ మెన్స్ట్రువల్ ఈ 3 days మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా డీల్ చేసేవాళ్ళు. నాకు ఇప్పటికీ, ఎందుకంటే నాకు ఓ చేసిన తర్వాత నుంచి ఆ 3 days ఇంట్లో ఆడవాళ్ళకి వస్తే ఎంత ఇబ్బంది పడతారో నేను అంత ఇబ్బంది పడతాను. ఎందుకంటే ఆ 3 days ఇంట్లో ఏం పూజ చేయరు. మరి వాళ్ళు సపరేట్ గా ఒక రూమ్ లో ఆ చాప ఏదో ఇస్తారు, కూర్చోబెడతారు, వాళ్ళు సపరేట్ గా ఉంటే వాళ్ళు టచ్ చేయకూడదు అంటారు. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ అయ్యప్ప మాల వేసుకుంటారు అనమాట. ఈ మోర్ దెన్ 30 years పైన వేశారు. సో ఆ 3 days మరీ కష్టంగా ఉంటుంది. ఆ 3 days వాళ్ళు ఇంట్లో ఉండేవారు కదా, ఎక్కడో ఉండేవారు, బంధువుల ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, 3-4 days బయట ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. నాకు ఎందుకు ఇంత ఇంటిగా చేస్తున్నారు ఏంటిది అనిపించేది. అండ్ ద సేమ్ టైం యాక్చువల్ మా ఒక్క ఫ్యామిలీ కాదు, నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళ ఇంట్లో కూడా చాలా సార్లు చూసాను. వాళ్ళు బయట ఉండడం, సపరేట్ గా ఉండడం, ఊళ్ళో ఉండదు, బయట చాప్ వేసుకుని కూర్చోబెట్టడం, అది చాలా ఇదిగా అనిపించేది. అండ్ నాకు అప్పట్లో అది ఏంటనేది నేను 2 సార్లు అయితే ఇంట్లో చెప్పలేదు. మేబీ ది ఫెల్ షై అయ్యాను. బట్ నేను కాలేజ్, టు బి ఫ్రాంక్, కాలేజ్కి వచ్చాకే నాకు అర్థమైంది అదేంటో. బికాస్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ, బిఎస్సీ కూడా మైక్రోబయాలజీ చేశాను. నా బిఎస్సీ మైక్రోబయాలజీలో నాకు ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్ హ్యూమన్ ఫిజియాలజీ. ఈవెన్ స్కూల్లో ఉన్నప్పటికీ, +2లో ఉన్నప్పటికీ కూడా అంత డీటెయిల్ తెలియదు నాకు. బిఎస్సీ ఫస్ట్ ఇయర్ లో హ్యూమన్ ఫిజియాలజీ వన్ ఆఫ్ ది పేపర్ నాకు. సో అప్పుడు దాని నుంచి డీటెయిల్ గా అర్థమైంది. అర్థమైనప్పుడు నాకు ఇప్పుడు గుర్తు, నాకు ఎగ్జామ్ లో వైవాకి ఒక బయట నుంచి ఒక లెక్చరర్ వచ్చి నన్ను వైవాలో ఇదే క్వశ్చన్ అడిగారు. సో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఉన్న ఇన్హిబిషన్స్ ఏంటి, అప్పుడు ఏంటి అంటే నేను చెప్పలేకపోయాను. ఆమె అదేంటంటే నేను 3 days ప్రాబ్లం ఉన్నాయని చెప్పట్లేదు. ఆమె నన్ను తిట్టింది, నీకు సిగ్గులేదా, నువ్వు స్టూడెంట్ కదా, నువ్వు చెప్పలేవు మెన్స్ట్రువల్ హైజీన్ అని చెప్పేసి ఫస్ట్ ఆల్మోస్ట్ చెంపదెబ్బ కొట్టాను పని చేస్తున్నాను. నాకు అప్పటి నుంచి కొంచెం ఓకే, దీని నుంచి మనం మాట్లాడాలి నాకు బాగా గుర్తుంది అనమాట. స్టిల్ అంటే నేను గ్రాడ్యుయేషన్ అయినా పీజీ అయినా దాకా కూడా ఈ ఇష్యూని యాక్చువల్గా ఇంట్లో చూశాను. అండ్ టు బి ఫ్రాంక్, నాకు శానిటరీ ప్యాడ్స్ వాడరా అనే విషయాన్ని కూడా క్లారిటీ లేదు. ఆఫ్టర్ వైల్ నాకు తెలిసింది చాలా కాలం తర్వాత. ఐ డోంట్ నో, మా సిస్టర్ వాడేవాళ్ళు కానీ మా మదర్ ఏం వాడారో నాకు ఇప్పుడు తెలియదు. బేసిక్గా అసలు ఇలాంటి వాడతారా లేదా అనేది అవేర్నెస్ పెద్ద తెలియదు. అంటే నేను మీతో మాట్లాడే ముందు ఒక చిన్న గోయింగ్ త్రూ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ అండ్ మిక్స్ అని కూడా, అండ్ చాలా వండర్గా అనిపించింది. ఇప్పటికీ ఇండియాలో ఓన్లీ 30% ఆఫ్ విమెన్ ఓన్లీ యూజ్ శానిటరీ ప్యాడ్స్. వాళ్ళు మాత్రం వాడతారు, వాళ్ళకి మాత్రం అవైలబిలిటీ ఉందని చెప్పి ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఎందుకంటే దీని గురించి లీస్ట్ బాథర్డ్ గా ఉన్నారనమాట. టు బి ఫ్రాంక్, ఐ గ్రో అప్ ఇన్ సొసైటీ వేర్ దీని గురించి ఎవరు మాట్లాడరు. మెన్ అసలు మాట్లాడరు. ఏంటి అంటే బయట ఉన్నారు అంటూ ముట్టు ఏదో అనేవారు, అంత తెప్పించి అంతమించి వేరే ఇంకేం మాట్లాడరు. ఆ టైంలో వాళ్ళు ఎంత బాధగా ఉంటుంది, ఎంత పెయిన్ గా ఉంటుంది అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు కాదు. ఆ 3 days అయిపోయింది, వాళ్ళు కూడా అబ్బా అయిపోయిందా లేదా, అయిపోతే ఆ 3 days అయిపోతే వీళ్ళకి వాళ్ళు వంట చేయడానికి ఇబ్బంది లేకుండా అవుతుంది అనే ఫీల్ ఉండదు తప్పించి అంత అర్థం చేసుకొని నేను చూడలేదు. ఎస్పెషల్లీ గుంటూరు కానీ కృష్ణా డిస్ట్రిక్ట్, సో ఐ గ్రో అప్ దేర్. సో అక్కడైతే నేనైతే చూడలేదు. చాలా వెరీ రేర్ ఫ్యామిలీస్ ఉందన్నమాట దీని గురించి మాట్లాడిన వాళ్ళు కానీ, ఈవెన్ బాయ్స్ కానీ. అండ్ మీకు చెప్తున్నట్టుగా ఎస్పెషల్లీ ఆ టైంలో వచ్చిన సినిమాల్లో కూడా దీని కామెడీ చూపించేవాళ్ళు. దాని గురించి శానిటరీ, ఒక షాపింగ్ చేస్తున్న లేడీ శానిటరీ నాప్కిన్ తీసుకుంటే వచ్చి నాకు అది కావాలని ఒక కంపెనీని వెంటపడ్డం, హీరో ఆపడం. సో అదంతా కూడా నాకు అప్పట్లో చాలా ఇరిటేటింగ్ అనిపించేది. ఎందుకు ఇలా కామెడీ చేస్తున్నారబ్బా అనిపించేది నాకు. లక్కీలీ ఈ మధ్యకాలంలో అలా గురించి మాట్లాడలేదు. అంటే ఇప్పటిలాగా ఒకప్పుడు ఎక్కువ మంది ప్లాట్ఫామ్ లేదు కాబట్టి అప్పట్లో ఎవరు మాట్లాడలేదు. బట్ నౌ డేస్ కొంచెం కాస్త బెటర్ గా అనిపిస్తుంది. అండ్ చిన్న కాలేజ్ లో ఐఎమ్ సేయింగ్ ఈ శానిటరీ నాప్కిన్ సంబంధించిన బాక్సెస్ పెట్టడం కానీ, సో అలాంటి చిన్న అవేర్నెస్ కనిపిస్తుంది. బట్ నేను సీరియస్ గా పెరిగిన అంబియన్స్ లో మాత్రం దీని గురించి అవేర్నెస్ మాత్రం అస్సలు లేదు. నేను చెప్తున్నా, చాలా లీస్ట్ బాదర్డ్ ఉండేవాళ్ళు. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే కనుక అప్పటితో కంపేర్ చేసుకుంటే మేబీ ఒక 10% ఇంప్రూవ్ అయిందో కానీ, బట్ స్టిల్ యంగ్స్టర్స్ కానీ లేదా మెన్ కానీ దాని గురించి చాలా లీస్ట్ బాదర్డ్, లీస్ట్ ఇన్ఫార్మ్. మనకు అవసరం మన సంబంధం లేదు, అది మంది కాదులే, ఉమెన్ మ్యాటర్ అని అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఉమెన్ ఉన్నారు, మన లైఫ్ లో ఉన్న విషయాన్ని చాలా కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేస్తుంటారు. అది ఎందుకు నాకు అర్థం కాదు. కానీ ఈవెన్ నేను ఇగ్నోర్ చేయడం రీజన్ నేను చిన్నప్పటి నుంచి స్టిల్ చూసాను. బికాస్ ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్, నాకు వరకు తెలుసు ఇట్స్ న్యాచురల్ ఫినామిన్. ఎందుకంటే ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిపోయాను. మన ఫ్రెండ్స్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు చాలా మళ్ళీ అక్కడ చాలా నీట్ గా బిహేవ్ చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడికి వస్తేనే మళ్ళీ వాళ్ళు మారిపోతుంటుంది. అదేందో నాకు అర్థం కాదు ఇప్పుడు. ఫస్ట్ డెఫినెట్ గా మెన్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ న్యాచురల్ ఫినామిన్. ఒక హ్యూమన్ బాడీలో జరిగే ఒక సాధారణమైన జీవ ప్రక్రియ అది. సో ఆ టైంలో వాళ్ళు ఇబ్బందులు ఉంటారు. సో ఆ టైంలో మనం కొంచెం వాళ్ళు కాస్త సపోర్టివ్ కూడా సరిపోతుంది. అట్లీస్ట్ కన్సర్న్ చేయాలి, ఏం చేయక్కర్లేదు అని విషయం బయటికి కొంచెం ఎక్కువగా పీపుల్ మైండ్ లోకి వస్తే బెటర్ గా ఉంటుంది. మేబీ ఇలాంటి వాటిని మన సోషల్ మీడియాలో ఏదో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తే అట్లీస్ట్ కొన్ని డేస్ అన్న గుర్తుంటాయేమో. అదర్వైజ్ యాజ్ యూజువల్ గా మనం మర్చిపోతుంటారు. సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. దట్స్ గ్రేట్ టు నో. ఒక ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 2 things చెప్పారు. ఒకళ్ళేమో ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఒకళ్ళేమో అస్సలు మాట్లాడని ఫ్యామిలీ. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ డిస్కషన్ నౌ. సో
మీరు అడగలేదు కాబట్టి నేనే చెప్తున్నాను. అఫ్ కోర్స్ మై మామ్ ఎడ్యుకేటెడ్ మీ. నాకు అప్పటి వరకు తెలియదు అసలు. సో వెన్ ఐ వాజ్ ఫస్ట్ టైమ్ నాకు పీరియడ్ వచ్చిందని కూడా నాకు తెలీదు. సో ఇట్ వాజ్ ఆల్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అంతే. అట్లా జరిగిపోయింది. సో మై మామ్ వాస్ దేర్, మై సిస్టర్ వాస్ దేర్. దే యూజ్డ్ టు సపోర్ట్ మీ. ఇప్పుడు నేను మా పాపకి అదే సపోర్ట్ సిస్టమ్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇస్తున్నాం దాని గురించి. అండ్ మా బాబు హీ నోస్ దట్ నేను గాని, వాళ్ళ అక్క గాని పీరియడ్స్‌లో ఉంటే, "యూ టేక్ కేర్. ఐ విల్ బ్రింగ్. నీకేం కావాలో నేను తెచ్చిస్తాను. సో మీరు రిలాక్స్‌గా ఉండండి" అని చెప్పి వాడు ఇరిటేట్ చేయడనమాట. వాడే ముందల హీ ఓన్లీ టెల్స్, "యూ టేక్ కేర్. యూ టేక్ కేర్. డోంట్ మూవ్. డోంట్ వాక్. యూ సిట్" అని చెప్తూ ఉంటాడు. సో ఇట్ ఆల్ కమ్స్ టు ఎడ్యుకేటింగ్ అవర్ కిడ్స్ అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎలా నేర్పిస్తే వాళ్ళు అలానే నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ సో శైలజ గారు, మీరు చాలా మంది మదర్స్‌ని కలుస్తూ ఉంటారు. మదర్స్‌ని, పిల్లల్ని కలుస్తుంటారు. వాట్ డు యూ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు మెన్స్ట్రుయేషన్? ఈస్ ఇట్ ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా, అంటే ఇంట్లో ఫాదర్ కూడా ఈ టాపిక్ మాట్లాడాలి అంటారా మీరు? లేకపోతే ఇట్స్ అ మదర్స్ రెస్పాన్సిబిలిటీ అంటారా? మీరు చాలా ముందుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకా కూడా ఫాదర్ కి తెలియకూడదు అనుకునే పిల్లలు ఉన్నారు. ఇంకా కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మదర్స్ కూడా మాట్లాడలేక మన మధ్య లాక్డౌన్ లో ఈవెన్ మా కజిన్స్, మా గ్రాండ్ డాటర్ ఉంది, ప్లీజ్ విల్ యూ హెల్ప్ మీ అంటే మనము వాట్సాప్ కాల్స్ లో కూడా ఎడ్యుకేట్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఇంకా తల్లులు ఇంకా సిగ్గుపడుతున్నారు పిల్లలతో, వాళ్ళ పిల్లలతో, ఆడపిల్లలతో మాట్లాడడానికి కూడా. సో మగ పిల్లల దాకా అంటే ఎక్కడో హరీష్ గారు వాళ్ళ పేరెంట్స్ లాగా అంత ఆలోచించి ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ మళ్ళీ డిఫరెంట్, మళ్ళీ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క ఇంట్లో ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఈ థాట్ ప్రాసెస్ ఉండదు. అందుకే నేను ఇందాక అన్నాను, మనం మాట్లాడవలసినవి మాట్లాడట్లేదు, మాట్లాడాల్సిన అవసరం లేనివి మాట్లాడుతున్నాం. సో చాలా అవసరం ఇవాళ రోజు. అమ్మాయికి అంతే చెప్పాలి, ఎందుకంటే ఇది జనరేషన్స్ కదా. అలా కొత్త నీరు లాగా కొత్త జనరేషన్స్ వస్తూనే ఉంటాయి. మనం ఎదుగుతున్నాము అంటే వి షుడ్ టేక్ నాలెడ్జ్, అది మళ్ళీ ఇవ్వగలగాలి వాళ్ళకి. సో ఈవెన్ బాయ్స్ కూడా తెలియాలి. ఈ మధ్య చిన్న ఎక్స్పీరియన్స్, మా గ్రాండ్ సన్ వచ్చాడు, హీస్ 12+ కరోనాకు ముందు. ఒకరోజు వెళ్తుంటే బయటకి మా అమ్మాయి మాట్లాడుతూ ఉంది కార్లో. అయ్యి మమ్మీ ఆగు అన్నాడు వాడు. మా ఆగు ఏంటి, తాతగారు ఉన్నారు అన్నాడు. అనేసరికి షీ టోల్డ్ దట్ he's my father, he know well, we used to discuss with him. సో అనేటప్పటికి అవునా, అయితే సరే క్యారీ ఆన్ అంటే ఒక 12 years బాయ్ కి షీ ఎడ్యుకేటెడ్ దట్ గర్ల్స్ బ్లీడ్ ఎవ్రీ మంత్. ఎవ్రీ మదర్ ఆర్ ఎవ్రీ గర్ల్ బ్లీడ్ అవుతారు, దే నీడ్ సపోర్ట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అని చెప్పి. సో ప్రతి గర్ల్ కి ఎంత సపోర్ట్ ఇస్తామో, what about her body and what the process she undergoes at that time అనేది, హార్మోనల్ చేంజ్ అనేది ఈవెన్ బాయ్ షుడ్ నో, మస్ట్ నో అని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. సో ఐ మేక్ ష్యూర్ వెన్ ఐ గో టు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఐ టాక్ టు దెమ్, డూ యూ నో దట్ గర్ల్స్ బ్లీడ్ ఎవ్రీ మంత్ అని చెప్పి. సో బ్రేక్ ద సైలెన్స్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ అరౌండ్ అస్. పాత రోజులు ఆ రోజులు వెళ్ళిపోయి. అమ్మా ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. అంటే మీరు యాజ్ ఎ చైల్డ్, సో మీరు అప్పటి నుంచి ఇప్పుడు మీ గ్రాండ్ డాటర్ కానీ ఇప్పుడు వీళ్ళు వారు పెద్ద అవుతున్నారు, మీరు చూసారు. సో అప్పటి నుంచి ఇప్పటి దీంట్లో అంటే ఈ కైండ్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ లో ఎంత చేంజ్ వచ్చిందని మీకు అనిపిస్తుంది? వచ్చింది, బానే వచ్చింది. కానీ మేమైతే అసలు మా జనరేషన్ లో అయితే ఆ 3 days పక్కకు ఉండాలి. అంటే ఇట్లా టీవీ పెట్టి అంత లేదు హరీష్ గారు వాళ్ళ ఇంట్లో లాగా. సో ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, అట్నుంచి తిరిగి రావాలి, భోజనం కూడా పక్కకు పెట్టేవారు. చాలా 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 అంటే అదొక ఏదో నరకంలా ఉండేది ఒక రకంగా. సో అంతా సఫర్ అయి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఇప్పుడు జనరేషన్ తో చూస్తే ఒక రకంగా దే ఆర్ బ్లెస్డ్. కానీ మళ్ళీ ప్రాపర్ వేలో గైడ్ చేయాలి వాళ్ళని. రైట్. అంటే మెన్ విషయంలో ఏమైనా చేంజ్ కనిపిస్తుంటారా? వాళ్ళు అప్పటికి ఇప్పుడు కొంచెం ఏమైనా అలాగే ఉన్నారా స్టిల్? ఆ విషయంలో అది మాట్లాడడానికి ఇబ్బంది పడ్డం, హెసిటేషన్, అది ఆ ఫ్యాక్టర్ అలాగే ఉందంటారా? ఏమైనా కొంచెం చేంజ్ అనుకుంటారా? దాని గురించి మాట్లాడితే తప్పు అన్నట్టే ఉన్నారు. మాట్లాడుకోవడం రాలేదు ఇంకా కూడా. పిల్లల మధ్యలో, తల్లుల మధ్యలో మాట్లాడుకోవడం చేత కాలేదు. స్టిల్ అంటే ఎడ్యుకేట్ అవుతున్నాం, కానీ
ఆ దిశగా నాలెడ్జబుల్ అవ్వట్లేదు. అంటే ఇంకా మిత్ అనేది అంటే ఇది మాట్లాడకూడని టాపిక్ అని ఆలోచిస్తున్నారు ఇంకా కూడా అంటున్నారు, రైట్? యా. సో హరీష్ గారు, మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. యూఆర్ మీటింగ్ యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిల్ని కలుస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ మీరు మెన్షన్ చేశారు కాబట్టి లేడీస్ కాలేజెస్ కి వెళ్తున్నాం మేము, మాట్లాడుతున్నాం మేము అంటున్నారు కాబట్టి. సో అంటే మీకు ఎప్పుడైనా అలాంటి క్వశ్చన్స్ కానీ అంటే మెన్స్ట్రల్ హైజీన్ గురించి కానీ, అసలు మెన్స్ట్రుయేషన్ గురించి కానీ మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయా యంగ్ గర్ల్స్ దగ్గర నుంచి? అంటే డైరెక్ట్ గా అడగరు మనకి. నేను ఒక ఉమెన్స్ డెంటల్ కాలేజ్ లో టీచ్ చేస్తాను. ఓకే, విజిటింగ్ ప్రొఫెసర్ గా. తర్వాత డిఫరెంట్ కాలేజెస్ కి వెళ్ళి మేము టీచ్ చేస్తున్నాము ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్, నాట్ ఓన్లీ దిస్. ఎమోషనల్ గా ఎలా హెల్తీగా ఉండాలి, లైఫ్ లో డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, రైట్ టైంలో రైట్ డెసిషన్స్, రైట్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇట్లాగా వేరియస్ ఆస్పెక్ట్స్ డీల్ చేస్తాం. అందులో మేజర్ గా మేము చూసేది ఎలా ఉంటుందంటే, అంటే అబ్బాయిలతో పాటు కంపేర్ చేసుకుంటే ఇదొక కారణంగా వాడుకుంటారా అనేది నేను బాగా విన్నాను. మీరు జస్ట్ ఈ పాయింట్ క్యాచ్ చేయండి. బాయ్స్ అంటారంట, బాయ్స్ అనుకుంటారు. బాయ్స్ అనుకునేది దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ 3 days కడుపు నొప్పి అని చెప్పి తప్పించుకుంటారా అనేది నేను బాగా విన్నాను. చాలా కామన్ గా విన్నాను. ఏది చెప్పు అది చెప్తారు, ఊరికే హెడేక్ అన్నట్టుగా. దట్స్ వన్ ఆఫ్ ద మైండ్ సెట్ నేను చూస్తే. అది వెరీ పించింగ్ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. వన్ థింగ్. రెండోది, ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళకి తెలియదనో అదేదో వాళ్ళకి అసలు అవగాహన లేని విషయం అనో కాదు. బట్ దట్స్ అ పాయింట్ వేర్ దే కెన్ లుక్ డౌన్ అపాన్ ఎ గర్ల్. ఈజీగా దాన్ని తగ్గించి చూడొచ్చు అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఇది అమ్మాయిలు చెప్పడం ద్వారా విన్నాను, కొంతమంది అబ్బాయిలు మాట్లాడుకుంటుంటే విన్నాను. అంటే జస్ట్ లైక్ ఆ రోజు ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, నాకు స్టమక్ పెయిన్ ఉంది, నేను సబ్మిట్ చేయలేకపోతున్నాను అంటే ఇది ఒక కారణం దొరికింది వీళ్ళకి అనేది ఒకటి నేను బాగా కామన్ గా విన్నాను. రెండోది, దేర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ వేర్ దీన్ని పాయింట్ చేసుకుని దీని చుట్టూ ఓన్లీ ద మెన్స్ట్రల్ సైకిల్ గురించే ఇలా బిహేవ్ చేస్తారు వీళ్ళకి ఇదొకటే ఏముంది దాంట్లో అనే ఫీలింగ్ తో కూడా చాలా మంది ఉన్నారు. సో నేను డిఫరెంట్ కాలేజెస్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్లీ చెప్పరు, కానీ దే ఆర్ ఎమోషనల్లీ సో మచ్ డిస్టర్బ్. అది క్లియర్ గా తెలిసిపోతుంది అరౌండ్ దిస్. నేను ఎందుకు ఐఎమ్ కమింగ్ టు దిస్ అన్నది మీకు ఒక చిన్న ఆస్పెక్ట్ లో చెప్తాను. ఇప్పటికీ బీయింగ్ ఎ మాక్సిలోఫేషియల్ సర్జన్, అంటే ఫేస్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ సర్జరీ నేను ట్రీట్ చేస్తాను. మాకు ఆల్మోస్ట్ ట్రైనింగ్ లో పాటు ఎంటైర్ సిస్టమ్స్ గురించి, బాడీస్ గురించి ఎవ్రీథింగ్ డిసెక్ట్ చేసి అన్ని చేసి నేర్చుకుంటాము. ఇప్పటికీ కూడా సర్జన్స్ హిస్టరీ తీసుకునేటప్పుడు మీరు మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నారా అని అడగడానికి వెనక ముందు అవుతారు. మీరు నమ్ముతారు? దేర్ ఆర్ డాక్టర్స్ హూ విల్ బి లైక్, నర్సుకి చెప్తారు, నర్స్ వచ్చి అడగాలన్నమాట, నువ్వు పీరియడ్ లో ఉన్నావా అని. బికాస్ సమ్ టైమ్స్ మేము సర్జరీ చేశాక మెడిసిన్స్ ఏవైతే ఇస్తామో అవి డ్యూరింగ్ దట్ టైం ఇవ్వకూడదు, పీరియడ్స్ టైంలో ఇవ్వకూడదు. లేకపోతే వాళ్ళు ఆల్రెడీ సమ్ మెడిసిన్స్ వాడుతుంటే డబుల్ డోసేజ్ అవుతుంది, అందుకని అడగాల్సి వస్తుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మెడికల్ హిస్టరీ మీరు ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నారా, దేనికోసం ఏమైనా మందులు వాడుతున్నారా. కొన్ని టాబ్లెట్స్ వాళ్ళు కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే దానికి అగెయిన్స్ట్ గా పనిచేస్తాయి. సో అందుకని కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకుంటారు. ఇవి అడగడానికి సర్జన్స్, అందులో రెనౌండ్ సర్జన్స్, డాక్టర్స్ అడగడానికి భయపడతారు. అంటే దే జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ దట్, దే జస్ట్ డోంట్ వాంట్ టు ఓపెన్. మీకు యూర్ గెటింగ్ మై పాయింట్. సో ఇది నాట్ ఓన్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్, నేను ఇప్పుడు వెళ్ళే పిల్లలంతా 18 నుంచి 20 years 25 years అమ్మాయిలు ఉంటే, నాట్ ఓన్లీ దిస్, అట్ ఎ వెరీ హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ స్టిల్ థింక్ దిస్ ఈస్ నాట్ దట్ వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, స్టిల్ థింక్ ఇట్స్ అ సెన్సిటివ్ మ్యాటర్. ఇట్ ఈస్ లైక్ ఇది మన సొసైటీలో ఇలా మాట్లాడే వాళ్ళం కాదు. మన సొసైటీలో దిస్ ఇస్ డిఫరెంట్ థింగ్. మనకి వెస్టర్న్ కల్చర్ నుంచి వస్తున్నవి, వెస్టర్న్ నుంచి తెచ్చుకున్నవి ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకుని తిరుగుతున్నారు. కానీ ఇంతకు ముందు వరకు అసలు బయటకు రావాలంటేనే ఓ 10 రెస్ట్రిక్షన్స్ దాటి బయటకు రావాలి. 10-12 రెస్ట్రిక్షన్స్, తండ్రి పర్మిషన్, తల్లి పర్మిషన్, కాలనీ వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని చూసుకుని బయటకు రావాలి.
సో ఇప్పుడు ఇది వెస్టర్న్ నుంచి మనం తెచ్చుకుని మాట్లాడుతున్నాం, కానీ పాయింట్ ఈస్ ఇది ఎప్పుడు సీక్రెట్ సర్వీస్, ఇది ఎప్పుడు సైలెంట్ గానే ఉండాలి. ఇవన్నీ కూడా యూనో బియర్డ్ థింగ్స్, ఇవన్నీ ఎట్లా మాట్లాడేస్తారు, ఇవన్నీ ఎందుకు చెప్పడం అని. సో దీనిలో నేను ఇఫ్ యు గివ్ మీ 1 minute నేను దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొస్తాను. అండర్లైన్ ఫ్యాక్టర్ ఏంటంటే దీన్ని మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. సింపుల్ గా ఆలోచిస్తే కట్ అయింది, బ్లడ్ వస్తుంది. అలాగే యూట్రస్ వెయిట్ చేసి ఈసారి ఆ ఓవం స్పర్మ్ తో కలవలేదు అంటే యూట్రస్ అంతా క్లియర్ చేసుకుని ఆ బ్లడ్ బయటకు పంపిస్తుంది. యాజ్ సింపుల్ యాజ్, వెరీ సింపుల్. ఇది వచ్చినప్పుడు ప్రొజెస్ట్రోన్, ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళకి చాలా మూడీ స్వింగ్స్ కానీ, అబ్డామినల్ అదంతా బ్లడ్ అంతా బయటకు రావడం కోసం అబ్డామినల్ క్రాంప్స్ కానీ ఇట్లా వస్తుంటాయి. ఇది యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇంతకు మించి అక్కడ ఏమీ లేదు. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. అంతకు మించి ఏం లేదు అన్నది మీరు ఒక్కసారి గూగుల్ చేస్తే అబ్బాయిల కింద తెలిసిపోతుంది. ఓకే, ఎవడైతే దీన్ని వింత అనుకుంటున్నాడో గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. దీన్ని మనము పాసిబిల్లీ దీన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఐ వాంట్ దిస్ టు గో ఇన్ ఎ మోర్ పాజిటివ్ వే, సేయింగ్ దట్స్ ఎ డివైన్ ప్రాసెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. దాన్ని తప్పు పట్టుకున్నావంటే అసలు జీవితంలో ఏ దిక్కు లేకుండా పోతారు. అది ఇది ఇది డాక్టర్ దాని నుంచి బయటకు వచ్చి నేను నిజం చెప్తే దాన్ని కూడా మీరు తప్పు పట్టుకున్నారంటే ఇంకా లైఫ్ లో ఏది మీకు చేత కాదు. దట్స్ ద ఫండమెంటల్ గా. ఇఫ్ యూ థింక్ పీరియడ్స్ ఆర్ రాంగ్ అండ్ బ్యాడ్, దెన్ ఐఎమ్ షూర్ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్. అది నా ఫండమెంటల్ అండర్స్టాండింగ్. సో దట్స్ హౌ ఐ థింక్. బాగుంది. ఇన్ఫాక్ట్ యునో దట్స్ అ నార్మల్ ప్రాసెస్. ఒక బాడీలో, ఒక అమ్మాయి బాడీలో జరిగే నార్మల్ ప్రాసెస్ అది. రైట్. సో శివ్ గారు, మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు మూవీస్ గురించి మెన్షన్ చేశారు ఇందాక. యూనో నాకు ఒక్కటే సీన్ గుర్తొచ్చింది. అంటే చాలా మూవీస్ లో చాలా చాలా చెత్త సీన్స్ తీశారు పీరియడ్స్ రిలేటెడ్ గా. మన మెగా డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ఛత్రపతి మూవీలో వాళ్ళ ఏంటి ప్రభాస్ చెల్లి క్యారెక్టర్ ని ఏడ్పించిన సీన్ ఉంటుంది ఒకటి. యూనో ద గర్ల్ వేర్స్ అ వైట్ డ్రెస్, వాళ్ళు బ్లడ్ వేసి రెడ్ ఇంక్ వేసి అవి ఉంటుంది ఒక సీన్. అలా అది అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసమో లేకపోతే జనాల్ని ఎమోషన్ తో కట్టి పడేయడం కోసమో ఇలాంటివి తీయడం ఎంతవరకు కరెక్ట్? అంటే బికాస్ యు ఆర్ ఇంటూ మీడియా, సో మచ్ ఇంటూ మీడియా, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? అబ్సల్యూట్లీ కరెక్ట్ కానే కదా. ఎందుకంటే మేబీ ఐ థింక్ వాళ్ళకి అర్థమైందాం అందుకే ఈ మధ్య రావట్లేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఒక్కటే వచ్చింది, గుర్తొచ్చింది. సారీ, దట్స్ ద ఓన్లీ మూవీ నేను చూసే టైంకి ఐ థింక్ అది గాన్ టు నెక్స్ట్ లెవెల్. దాన్ని రాజమౌళి కాబట్టి ప్రధాన ఆయన ఎమోషన్ గా మారుస్తుంటారు. సో అంతకుముందు అన్ని కామెడీ వచ్చాయి. ఈవెన్ రాఘవేంద్ర లాంటి సినిమాలు కూడా. ఈవెన్ లాస్ట్ ఫిల్మ్ ఐ రిమెంబర్ కామెడీ చేసింది చిరునవ్వుతో అనుకుంటా. చిరునవ్వుతో సంథింగ్ ఏదో వేణు ఫిల్మ్ లో ఉంటుంది, శ్రీకృష్ణ ఫిల్మ్ లో. అందులో ఉంటుంది యాక్చువల్లీ. అందులో కూడా ఆలీ చేస్తారు కామెడీ. యాక్చువల్లీ ఒక స్టేజ్ లో మేబీ అదొక కైండ్ ఆఫ్ క్రీపీ కామెడీ కానీ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. నెమ్మదిగా ఐ థింక్ అండర్స్టూడ్ అండ్ దాని గురించి ఎవరు కామెడీ చేయట్లేదు యాక్చువల్గా. ఇవన్నీ డెఫినెట్గా ఒకవేళ చేస్తే డెఫినెట్గా పీపుల్ క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్ ఉంది కాబట్టి ఎనీథింగ్ దే విల్ క్వశ్చన్. ఎవరినైనా అక్కడ అడుగుతారు డెఫినెట్గా వాళ్ళు. సో అందువల్ల ఇప్పుడు రావట్లేదు. డెఫినెట్గా నా ముందు రావని నేను నమ్ముతున్నాను. బట్ ఒకటి నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేశానంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ లో ఎప్పుడు కూడా ఆ సెన్సిబిలిటీస్ సరిగ్గా ప్రాపర్ గా టీచ్ చేయలేదు. వెరీ రేర్ గా ఉంటాయి. ఎందుకంటే మనం స్టిల్ చూస్తూ ఉంటాం రోడ్డు మీద ఎంత పిహెచ్డి చేసిన పీపుల్ కూడా అనవసరంగా హార్న్ కొడుతుంటారు, సిగ్నల్ బ్రేక్ చేస్తుంటారు, లేకపోతే వచ్చేసి వెనక హార్న్ కొడుతూ ఇంకేదో చేస్తుంటారు. చాలా సెన్సిటివ్ బిహేవ్ చేస్తుంటారు. నాకు చాలా సార్లు వండర్ అనిపిస్తుంది అనమాట. ఈ మాత్రం తెలియదా వీళ్ళకి? రోడ్డు మీద స్విచ్ చేయకూడదు తెలియదా? అనవసరంగా బ్రేక్ చేయకూడదు తెలియదా? కానీ అంటే వీళ్ళకి ఆ ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది మనకి క్లాసులు వాళ్ళు చదువుతున్నప్పుడు ఈ స్టడీ అని మాకు చెప్పారు. కానీ ఈ మోరల్ సైన్స్ లేకపోతే మోరల్ నాలెడ్జ్ అనేది సరిగ్గా ప్రాపర్ గా ఐ థింక్ చెప్పలేదు అనిపిస్తుంది నాకు. ఐ స్టిల్ బిలీవ్ నేనున్నప్పుడు కూడా ఎంతసేపటికి నువ్వు ర్యాంక్ సంపాదించుకో, ఐఐటీకి వెళ్ళి ఏడు తెప్పించి దీని నుంచి ఎవరు మాట్లాడలేదు. నేను ఐ థింక్ ద బెస్ట్ సొల్యూషన్, వన్ ఆఫ్ ది ఫైనల్ సొల్యూషన్ నేను కూడా మాత్రం ఇప్పుడు ఎవరైతే స్కూల్ కిడ్స్ ఉన్నారో, +2 కిడ్స్ ఉన్నారో వాళ్ళకి దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలిగితే రాబోయే జనరేషన్ డెఫినెట్లీ వాళ్ళకి చాలా క్వైట్ నార్మల్ అయిపోతుంది.
ఎందుకంటే ఒక టైంలో ఒక పని చేయడానికి మనకి 10 years 15 years టైం పడితే ఇప్పుడున్న వాళ్ళు దాన్ని 3 months 6 months లో ధైర్యం చేసేస్తున్నారు. టైం మారింది, బట్ మేబీ థింకింగ్ మారింది తెలియదు, కానీ ఇలాంటి ఒక అవేర్నెస్ రావాలి అంటే దట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ దీన్ని చాలా క్వైట్ నార్మల్ గా మేబీ డాక్టర్ హరీష్ లాంటి చాలా నార్మల్ పీపుల్ తీసుకెళ్ళి ఇంత సింపుల్ ఇంత మించి ఏం లేదు అనే విషయాన్ని సింపుల్ గా చెప్పగలిగితే కనుక డెఫినెట్ అక్కడ నుంచి చేంజ్ వస్తుంది. అదర్వైజ్ మేబీ ఒక 30 దాటిన వాళ్ళకి 40 దాటిన వాళ్ళకి ఈ విషయం ఇప్పటికి అర్థం కావడం టైం పడుతుంది. మేబీ దాని గురించి మన ఇండియాలో ఏదైనా ఒక విషయం చెప్పాలని నన్ను సినిమా తీయాలి, అప్పుడే అర్థమవుతుంది, లేదా అప్పటిదాకా అర్థమే చదువుతుంది. దాన్ని కూడా ఫ్లాప్ చేస్తారు. ఏదైనా చెప్తాము అని ట్రై చేస్తే ఫ్లాప్ అయిపోతుంది అది పాపం. ఈవెన్ పాపం ఐ థింక్ ఆ ప్యాడ్ మ్యాన్ కూడా సోస్తోగా ఆడింది, పెద్ద గొప్పగా ఆడలేదు. అవార్డ్స్ వచ్చాయి కానీ పాపం కలెక్షన్ అంతగా రాలేదు. అందుకే ఇలాంటి బోరింగ్ గా అనిపిస్తాయి, ఇలాంటి ప్రీచిగా అనిపిస్తాయి, బట్ అది మన పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనే విషయాన్ని మనం ఎందుకో యాక్సెప్ట్ చేయలేం. సో అందుకని దిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. మన దగ్గర నుంచి ఆ వస్తుంటే కనుక బాగుంటుంది. అదర్వైజ్ మన వాళ్ళకి దాని నాలెడ్జ్ కానీ దాని సెన్స్ కానీ మేబీ ఇంకెప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పటికీ యూఎస్ పీపుల్ అది చాలా క్వైట్ కామన్ అని మాట్లాడతారు. మన దగ్గర మీరు చెప్పిన దాని ఇంకా అది ఎమోషన్ లాగా, అలాంటి ఎమోషనల్ మీరు చెప్పిన నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. రీసెంట్ గా అయితే 1 year 2 years బ్యాక్ దాని మీద ఒక వీడియో చూసాను. కొంతమంది మనం కొన్ని వీడియోస్ చూసి చాలా క్వైట్ చాలా మంచి పని చేసాడే, మంచి బాగుందే అనుకుంటాం. అవన్నీ కూడా యాక్చువల్గా కావాలని చేసే వీడియోస్. అందులో ఒక అమ్మాయి నాకు స్టిల్ రిమెంబర్, రోడ్డు మీద ఆగిపోయి ఉంటుంది. ఆ అమ్మాయికి బ్లీడింగ్ ఎందుకో తెలియదు, వెనక మొత్తం కూడా ప్యాంట్ కి రెడ్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఒక అబ్బాయి వచ్చేసి వెన్న షర్ట్ ఇప్పేసి అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఇట్ సౌండ్ వెరీ నైస్, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా చేశాడు. అదంతా డీటెయిల్ అందరూ చూసి అది బాగుందని చెప్పి మిలియన్ వ్యూస్ ఇచ్చారు, కానీ అది యాక్చువల్ కావాలని చేసిన కుక్ అప్ స్టోరీ విషయం చాలా తక్కువ మంది తెలుసు. సో అలాంటి ఒక మంచి విషయాన్ని అంటే దాంట్లో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇలా చెయ్యాలి చేయొచ్చు ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ఇచ్చింది. అది ఒక రకంగా మంచిదే. వాటికి మిలియన్ వ్యూస్ ఇచ్చిన విషయం పక్కన పెడితే ఒక మంచి విషయం చెప్పాడు. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా వీడియోస్ వస్తే తప్పలేదు, కానీ అదర్వైజ్ దాన్ని ఇంకో రకంగా ట్రీట్ చేయకుంటే బెటర్ గా ఉంటుంది. దట్స్ మై ఒపీనియన్. అబ్సల్యూట్లీ రైట్. సో శైలజ గారు, మీరు చాలా స్కూల్స్ కి వెళ్తున్నారు, యూఆర్ టాకింగ్ టు బాయ్స్, ఆడపిల్లలతో పాటు బాయ్స్ తో కూడా మాట్లాడుతున్నారు. సో మీకు అంటే కొన్ని స్కూల్స్ కి మీరు 2 times 3 times కూడా వెళ్తూ ఉంటారు. సో మీకు డిఫరెన్స్ తెలిసిందా ఆఫ్టర్ ఎడ్యుకేటింగ్ ద బాయ్స్? అంటే అవేర్నెస్ ఇవ్వడం తర్వాత ముందుకి మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా వాళ్ళలో? యా, డెఫినెట్లీ. ఎందుకంటే ఏదో సీక్రెట్, ఏదో దాచిపెట్టి ఏదో దాన్ని తెలియకూడదు అనే దానికంటే కూడా దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ ద వెరీ కామన్ ప్రాసెస్. ఇది ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ గర్ల్ ఫేసెస్ అని చెప్పి, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి తెలియడం వల్ల ఏంటి అంటే చూసే క్రమంలో, చేసే ఆలోచనలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. డెఫినెట్ గా ఎడ్యుకేట్ చేయాలి బాయ్ని. ఇంకా కూడా మనం విస్పర్ యాడ్ ఇవి అవి చూసినప్పుడు ఇప్పుడే నీకెందుకురా, నీకు అవసరం లేదురా, నువ్వు మగపిల్లాడివిరా. చిన్న ఇన్సిడెంట్, ఒకరోజు స్కూల్లో ఇలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్తే ఒక పాప వచ్చి, మేడం మేము జనరల్లీ చెప్తూ ఉంటాం, పీరియడ్ అంటాం దీన్ని కదా, పీరియడ్ బెల్ కొట్టినట్టు పీరియడ్ రాదు. ఇట్ మే కమ్ 28 days కి అంటాం మనం సైకిల్, కానీ ఇట్ మే కమ్ 30 days ఫర్ 1 month దాటి ఎనీథింగ్ అలా అవ్వచ్చు. కొంతమంది పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేట్ అవ్వచ్చు. సో పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేటప్పుడు బ్యాగ్ లో ఒక ప్యాడ్ పెట్టుకొని వెళ్ళండి అంటాం. అందుకే ఆడపిల్లల హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూడొద్దు అని చెప్తూ ఉంటారు, మగ పిల్లలకి కానీ లేకపోతే చిన్న పిల్లలు తీస్తారు అని చెప్పి. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఒక పాప వచ్చేసి దగ్గరికి ఏడ్చేసింది. ఏంటి అంటే ఎవరో అబ్బాయి అది తీసి చూపించి వేరే వాళ్ళకి ఇలా ఎంబ్రాసింగ్ గా. సో నేనేం చేయాలి ఆ టైంలో, నాకు అర్థం కాలేదు, నేనేం ఆన్సర్ చెప్పాలి. షీస్ జస్ట్ 6th class గర్ల్. ఇవాళ రేపు ఎందుకు అంత ఎర్లీ ప్యూబర్టీ, ఎందుకు అంత అంటే మనకు తెలుసు, మనం తినే ప్రతి గింజలోను 100% ఫెర్టిలైజర్స్ ఏమంటాము, ఎంత ఫాస్ట్ గా ఎదుగుతుంది పైరు అని చెప్పి వాడుతున్నారు, ఎరువులు వాడడం కానీ ఇవన్నీ కూడా. సో పిల్లలకి ఏమవుతుందంటే బాడీ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది, మైండ్ ఏమో ఆ 9-10 years ఏజ్ లో ఉండిపోతుంది. ఇన్నోసెన్స్ వీడట్లేదు, శరీరంలో మాత్రం ప్యూబర్టీ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంకా నాకు పాపకి 9 years, ఇంకా నా పాపకి 10 years, నేను అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే ఏం మాట్లాడతాం, తనకు అసలు అర్థం అవుతుందా అనుకుంటారు. నో, డెఫినెట్లీ దే షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్. యా. సో అప్పుడు నేను చెప్పాను అనమాట, ఎప్పుడు ఏడవకు, ఫస్ట్ థింక్ చెయ్యి,
గో అండ్ టెల్ టు ద బాయ్ దట్ మీ మదర్ కూడా వాడతారు అని చెప్పు అంటే ఒక్క నిమిషం పాప ఇలా అయిపోయింది, ఆగి యా తప్పకుండా నేను ఇంకెప్పుడు ఏడవను అని చెప్పింది. సో ఇవన్నీ సెన్సిటివ్ మ్యాటర్స్. ఎందుకు అంటే దాన్ని ఏదో తప్పుగా, దాన్ని ఏదో పాపంగా ఇంకా చిత్రీకరిస్తూనే ఉన్నాం మనం ఇళ్లలో. సో అదే ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది. సో నేను ఇంకెప్పుడు ఏడవను అని చెప్పేసరికి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా కొంతమంది పిల్లలు అయితే మీరు అన్నట్టు సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళినప్పుడు గర్ల్స్ అయితే మై బాడీ ఈజ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐ గాట్ మై పీరియడ్స్ అని చెప్పిన పిల్లలు ఉన్నారనమాట. అంటే ద వే వి మేక్ దమ్ అండర్స్టాండ్ దట్ ఈస్ అ హెల్దీ బాడీ వేర్ ఎవ్రీ మంత్ ఇట్ బ్లీడ్స్ ఆర్ ఇట్ స్టార్ట్స్ ఆన్ దిస్ ఏజ్, ఇవన్నీ చెప్తూ ఉండేసరికి వాళ్ళు చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. నౌ ఐ గాట్ మై పీరియడ్స్, ఐఎమ్ హ్యావింగ్ ఎ హెల్దీ బాడీ అని చెప్పి. సో అలా చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా చెప్తాం పిల్లలకి, ఓకే దే ఆర్ ఇంకా కావాలి వాళ్ళకి నాలెడ్జ్, ఈ తీరులో మనం చెప్పాలన్నమాట అని చెప్పి మనం కూడా నేర్చుకోవడం అవుతుంది. వండర్ఫుల్. సో హరీష్ గారు, as a life coach, as a doctor, so I want to wind up fast endukante chaala time అయిపోయింది. I guess you have to go back to your duty. So what are your plans? Ante మీరు ఒక లైఫ్ కోచ్ గా you're meeting so many youngsters, so ఈ ఆస్పెక్ట్ లో మీరు ఏదైనా చేసే అవకాశం వస్తే చేస్తారా? how you want to take it forward in your own way, of course. డెఫినెట్లీ. ఇందాక మేడం చెప్పిన దాంట్లో ఎగ్జాంపుల్ తోనే స్టార్ట్ చేస్తాను. నేను జనరల్ గా కూడా ఎవడైనా అట్లా ప్యాడ్ చూపించాడంటే నేను తప్పు చేశాను, నేను ప్యాడే చూపించింది. దట్స్ ఫస్ట్ థింగ్ బట్ దే షుడ్ లెర్న్. ముందు అమ్మాయిలందరూ ఫీల్ అవ్వాలి. అస్సలు ఎవడన్నా ఆ విషయం ఇంకేసాడు, లేకపోతే నీకు పీరియడ్ అని బెదిరించి అయ్యాడు, అసలు మనం గిల్టీ ఫీల్ అవుతున్నాం అంటే వాడు గెలిచేసినట్టు. సో ఫస్ట్ అమ్మాయిలందరూ షుడ్ ఫీల్ లైక్ ప్యాడే చూపించాడు, ఇంకో 4 నువ్వే జేబులో తీసియాలి, ఇంకా 4 ఉన్నాయి లోపల దాచిపెట్టుకున్నాను కావాలా. అది ఫస్ట్ థింగ్. ఫండమెంటల్లీ అమ్మాయిలు భయపడకూడదు. ఫస్ట్ థింగ్ అమ్మాయిలు అదేదో అమ్మో ఇప్పుడు నాకు పీరియడ్ ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది. నేను యుఎస్ నుంచి వచ్చిన ఒక లేడీ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాను అన్నమాట. మీరు వై ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ మై పీరియడ్స్ అని చెప్పి. మామూలుగా హిస్టరీలో తీసుకుంటే తను యుఎస్ లో కార్డియాలజిస్ట్. కెన్ యూ బిలీవ్ ఇట్? వై ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ పీరియడ్స్ అని చెప్పి అఫెన్సివ్ గా తీసుకుంటా. నేను అంటాను యూ నెవర్ ప్లే డిఫెన్సివ్. అమ్మాయిలు అయితే ఈ విషయంలో నో డిఫెన్సివ్, యూ షుడ్ బి స్టెప్ అహెడ్. అట్ ద సేమ్ టైం నీకు అదే పార్ట్ ఆఫ్ ది స్పీచ్ అయిపోకూడదు. 24 hours నేను అమ్మాయిని, నేను పీరియడ్ వస్తుంది, నేను అమ్మాయిని, నాకు పీరియడ్ వస్తుంది, ఇదే సుత్తి కాదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇన్ అవర్ సొసైటీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎవ్రీథింగ్ ఓవర్ డూ చేస్తున్నాం. మీరు గమనించి చూడండి, ఏదైనా ఒక పాట కచ్చా బాదాం అని అంటే అది ఓవర్ డూ అయిపోతుంది. వాడిని మొత్తం రోజంతా పొద్దున్న లేచి ఏది చూడ అదే వస్తుంది. అట్లాగా దే ఆర్ ఓవర్ డూయింగ్ ఇట్ అనిపిస్తుంది నాకు సమ్ టైమ్స్. మన సైకిల్ ఎలా ఉందంటే, ఓహో ఇప్పుడు ఇది కొత్త విషయం, దీని గురించి మనం ప్రచారం ట్రెండ్ చేయాలి. సో దట్స్ వన్ మేజర్ థింగ్ విచ్ ఐ వుడ్ సే అమ్మాయిలందరికీ, డోంట్ ట్రెండ్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ట్రెండ్. దేర్ ఇస్ ఆల్వేస్ దర్. మనకి పుష్పవతి అని చెప్పి మనకి ఫంక్షన్లు చేస్తారు, మనకి శారీ ఫంక్షన్లు చేస్తారు. వీ హ్యావ్ దట్ కల్చర్. ఇదేం కొత్తగా మనం నేర్చుకోవాల్సింది లేదు. వీ హ్యాడ్ దట్ కల్చర్. పెద్ద టెంట్లు వేసి అందరికి భోజనాలు పెట్టి పీరియడ్స్ వచ్చాయని చెప్తారు. సో ఇట్స్ నో వే న్యూ. డోంట్ ఓవర్ డూ ఇట్. సెకండ్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇస్ అది వాళ్ళు భయపడిపోవాల్సింది, బ్లడ్ ఎక్కడైనా పడిపోతుందని క్లాత్ డేస్ లో ఉన్నప్పుడు వేరు, కానీ ఇప్పుడు దే హ్యావ్ ప్యాడ్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్, షేప్, టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజీలీ అవైలబుల్ పక్కన షాపులు. మేబీ నేను సిటీలో ఉండి మాట్లాడుతున్నానేమో, ఊర్లలో లేదేమో, దానికోసం సహజ ఫౌండేషన్ లాంటి వాళ్ళు వెళ్ళి రీచ్ అవుతారు, చేస్తారు. బట్ అట్లీస్ట్ ఇన్ సిటీస్ అంత సీన్ లేదు. ఓకే, సో దాన్ని పెద్ద టాబూగా తీసుకుని, లేకపోతే దీన్ని ఇప్పుడు నేను ఫైట్ చేయాలి అని చెప్పి చేయాల్సిన పనిలే, అంత సీన్ లేదు. ఓకే. మూడోది, దిస్ పీరియడ్స్ అనేవి మీకు మంత్లీ 3, 4, 5 days ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అని అమ్మాయిలందరినీ అడుగుతాను. మీరు ఈ 5 days ఆర్ యూ యూటిలైజింగ్ యువర్ లైఫ్? ఈ 5 days నేను ఎవరు ముట్టుకోరు. ఆర్ యూ యూటిలైజింగ్ ఇట్? ఆర్ యూ మేకింగ్ యువర్ లైఫ్ బెటర్ విత్ ఇట్? నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు? క్రాంప్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్ 5 days
నీకు క్రాంప్స్ వస్తాయని తెలుసు. వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? నీ హెల్త్ కాదా? నువ్వు దానికి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వవా? వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? ఇంకా కూడా నా తమ్ముడు నాకు సహాయం చేయాలి, నా భర్త నన్ను బుజ్జగించాలి, ఎందుకు? వై యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ మోడ్? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి ఆ స్ట్రెంగ్త్ వస్తే, మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కూడా మీరు ఆ స్ట్రెంగ్త్ లో ఉంటే, యు సీ స్ట్రాంగ్ విమెన్ కి దేర్ ఆర్ స్ట్రాంగర్ మెన్ హూ వుడ్ సపోర్ట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి లాజిక్. స్ట్రాంగ్ విమెన్ కి స్ట్రాంగర్ మెన్ సపోర్ట్ చేస్తారు. ఎక్కడో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నోడు డామినేట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ స్ట్రాంగ్ విమెన్ కి స్ట్రాంగర్ మెన్ సపోర్ట్ చేస్తారు. అందుకని ఎప్పుడు నీకు సపోర్ట్ కావాలి కావాలి అంటే నువ్వు తక్కువైపోతావు. నీకు పీరియడ్ ఎవ్రీ మంత్ వస్తాయని తెలుసు, నీకు 9వ తరగతి నుంచి వస్తున్నాయని తెలుసు, అయినప్పటికీ నువ్వు ఇంకా ఎవ్రీ మంత్ క్రాంప్ లో పట్టుకుంటే, వై ఆర్ యు నాట్ రీచింగ్ యువర్ డాక్టర్? వై ఆర్ యు నాట్ టేకింగ్ యువర్ లైఫ్ ఇన్ టు యువర్ కంట్రోల్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ 3 days, ఆ 5 days నువ్వేం చేస్తావు? ఇది కూడా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. డిసైడ్ చేసుకోండి, 3 days ఆఫ్ మై లైఫ్, మై మంత్లీ 3 days నేను ఒక పుస్తకం రాస్తా, ఒక పాట నేర్చుకుంటా, ఒక పక్కన కూర్చొని హాయిగా చదువుకుంటా, రామ రామ అనుకుంటా, కృష్ణ కృష్ణ. ఏం చేస్తున్నావు? డూ యూ హ్యావ్ ఎ ప్లాన్? అదొకటి రెడీ పెట్టుకోవాలి. దెన్ ఫోర్త్, దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ టు రియలీ కాంబాట్ విత్ బ్యాక్ పెయిన్. ఆ టైంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, మూడ్ స్వింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దేర్ ఆర్ మెథడ్స్ టు ఇట్. ఎర్లీగా అమ్మాయిలకి పీరియడ్స్ రాకుండా, ఎర్లీగా వీళ్ళు ప్యూబర్టీ అయిపోతున్నారు, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది కాబట్టి, మోస్ట్లీ బికాస్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. సో చిన్నప్పటి నుంచే టూ మెనీ ఫ్రైడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఆర్ ఆయిలీ ఫుడ్ కానీ, ప్యాకేజ్డ్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇవ్వద్దు పిల్లలకి. అట్లీస్ట్ అమ్మాయిలు ఉన్న ఇంట్లో ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, బికాస్ దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ అన్నెసెసరీ హార్మోన్స్ అండ్ తొందరగా వాళ్ళకి ప్యూబర్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవాయిడ్ థింగ్స్, న్యాచురల్ గా హెల్తీగా రావాలి. అండ్ ఫిఫ్త్, పీరియడ్ వస్తోంది అంటే యువర్ బాడీ ఈజ్ రియల్లీ హెల్తీ. మీకు తెలుసా, పీరియడ్ రాకపోతే, మిస్ అవుతే ఫేస్ అంతా పింపుల్స్ వచ్చి, హెయిర్ వచ్చేసి, తర్వాత వాళ్ళు ఒక టైప్ లో తయారై, జుట్టు పోయి, ఫైబ్రాయిడ్స్ అండ్ ఫామ్ అయ్యి, తర్వాత చైల్డ్ బేరింగ్ ఏజ్ వచ్చాక డెలివరీస్, అబార్షన్స్, మిస్ కన్సెప్షన్స్, ఇలాంటివి చాలా జరుగుతాయి. సో పీరియడ్ రావడం ఇస్ గుడ్. ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తే ఎగిరి గంతేండి, అమ్మయ్య ఈ మంత్ కి నేను హెల్తీగా ఉన్నాను అని. ఎందుకంటే యువర్ పీరియడ్ వుడ్ ఆల్మోస్ట్ కిల్ 99% ఆఫ్ క్యాన్సర్ సెల్స్. నేను చాలా మందిని చూసాను. ఒక అమ్మాయి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, 28 days పీరియడ్ ఉంటుంది అమ్మాయికి, మంత్ లో 28 days, 28 days బ్లీడ్ అవుతుంది. షీ నెవర్ బాదర్డ్ టు విజిట్ ఎ డాక్టర్. నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత చూస్తే యూటిరైన్ క్యాన్సర్ అని తెలిసింది. అంటే 20 days 25 days బ్లీడ్ అవుతున్నా పట్టించుకోవట్లేదు. అంటే ఎవరిది తప్పు? పేరెంట్స్ తప్పు, ఆ అమ్మాయి తప్పు, కామన్ సెన్స్ తప్పు. నీకు 28 days బ్లడ్ వస్తుందిరా బాబు, సరే వెళ్ళి చూపించుకోవాలన్న కామన్ సెన్స్ లేకపోతే, షీ వాస్ గ్రోయింగ్ ఫ్యాట్ ఫ్యాట్ ఫ్యాట్, ఇంత లావ్ అయిపోతుంది. ఏమా ఎందుకు ఇలా లావ్ అవుతున్నావు అని అడగకూడదు. ఎందుకంటే ఒబేసిటీ, బాడీ షేమింగ్ అని చెప్పి అదొక నామ్ పెట్టేసి బాడీ షేమ్ చేయకూడదని, వాట్ నాట్, అన్నిటికీ ఓవర్ డూయింగ్ చేస్తున్నాం. వాట్ ఐ ఫీల్ ఇస్, నీకు ఇఫ్ ఇట్ ఇస్ యువర్ పీరియడ్స్ ఆర్ నాట్ రెగ్యులర్, యు ఆర్ హ్యావింగ్ పెయిన్, యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్, టూ మచ్ బ్లీడింగ్, లేకపోతే స్లీప్ రావట్లేదు, గో టాక్ టు యువర్ డాక్టర్. మాట్లాడండి. ఇప్పుడు ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, వెళ్ళి చెప్పుకోండి, తెలుస్తుంది. సో మెనీ స్కాన్స్ ఆర్ దేర్. యూటిరైన్ క్యాన్సర్స్ అవాయిడ్ చేయొచ్చు జస్ట్ బై లుకింగ్ ఎట్ యువర్ సైకిల్. ప్రాబ్లం ఏంటంటే, ఇది అమ్మాయిలు తెలుసుకుని ముందుకు రావాలి. ఇఫ్ అమ్మాయిలు స్ట్రాంగర్, అబ్బాయిలు డెఫినెట్లీ బెండ్. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ శక్తి దాన్ ద శివ. ఆల్వేస్ శక్తి, శక్తి పవర్ఫుల్ ఉంటుంది ఎప్పుడు. అండ్ ఆ లేడీ గనక స్ట్రాంగ్ గా ఉంటే, ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రక్చర్, సొసైటల్ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ వుడ్ బి స్ట్రాంగర్. నా ఉద్దేశంలో దీన్ని ఓవర్ ప్లే చేయకుండా, అండర్ ప్లే చేయకుండా, రైట్ మొమెంటం సెట్ చేయాలి. రైట్ మొమెంటం సెట్ చేయాలి. ఏమని సెట్ చేయాలి? పీరియడ్ వింత కాదు, బట్ పీరియడ్ టైంలో ఏమేమి ఉన్నాయో నాకు తెలుసుకుని నేను నా ఫ్యామిలీకి చెప్పాలి, నా ఫ్యామిలీతోనే మాట్లాడాలి. నాకు ఈ టైంలో ఇట్లా ఉంటుంది బై, మూడ్ స్వింగ్ అవుతుంది నాకు, ఐ జస్ట్ వాంటెడ్ టు, నేను ఎవరి మీదైనా అరుస్తాను,
ఆ 3 days 4 days పట్టించుకోవద్దు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు టాక్. చాలా చాలా ఈజీ. 4 days ఆ 4 days తో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు తెలుసు నాకు. జుట్టు ఇట్లా కొట్టుకుని అరిచి ఇంట్లో ఊరికే కోపం తెప్పించి టీవీ ఛానల్స్ ఊరికే మార్చి తెలుసు. దట్స్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అని తెలుసుకుంటే, నువ్వు తెలుసుకుని బిహేవ్ చేయగలిగితే ఆబ్వియస్లీ ఎవ్రీవన్ వుడ్ సపోర్ట్. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఎవరైతే మెన్ ఉన్నారో ఆ టైంలో కొంచెము లేడీస్ కి కానీ వాటికి కానీ హెల్ప్ చేయాలి అన్నది కామన్ సెన్స్, సెన్సిబుల్ మ్యాటర్. అది ఇంకా దాన్ని సెన్సిటివ్ మ్యాటర్, నాట్ సెన్సిటివ్ మ్యాటర్, సెన్సిబుల్ మ్యాటర్. బ్రెయిన్ పెట్టి చేయాల్సిన టైం అది. నీకే కట్ అయ్యి బ్లడ్ వస్తుంటే నువ్వే ఏమో చేతికి ఇంత పట్టీలు కడతావు. డైలీ బ్లీడ్ అవుతుంటారు మంత్లీ 4-5 days. కొంచెం కామన్ సెన్స్ తో బిహేవ్ చేయాలి అన్నది మై టేక్. హోప్ నేను ఏమైనా ఐ మేడ్ సమ్ సెన్స్. ప్రిజర్వేటివ్స్ ఒకటి, హార్మోనల్ సప్లిమెంట్స్ ఒకటి, తర్వాత డెఫినెట్ మెయింటెనెన్స్ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం. ఈ 4 మాత్రం కంపల్సరీగా అమ్మాయిలందరూ చూసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం, నో స్టోరేజ్ ప్యాక్డ్ ఫుడ్ అండ్ హార్మోనల్ లెవెల్. థైరాయిడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ వాళ్ళకి ఇదంతా గందరగోళం అయిపోయి వాళ్ళకి పక్కన అబ్బాయి గౌరవించడం లేదా పక్కన పెట్టి వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటుంటారు, ఎందుకు వచ్చిందిరా బాబు పీరియడ్ అని. I made some sense. Absolutely, you did. Thank you so much for all the inputs. Shiv garu, as a science student, as a very responsible person into media, so me kanka chance vaste, how do you want to put it across, like in future if you get a chance to talk about menstruation and do something related to it? సో డెఫినెట్ గా వెనెవర్ పాసిబుల్ యాక్చువల్ నేను చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఈ రోజు యాక్చువల్లీ వీ స్పోక్ టు డాక్టర్ యాక్చువల్లీ. సో మెన్స్ట్రువల్ అయిన టైం నుంచి అండ్ ఈ టైం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి ఒక స్పెషల్ సెషన్ కూడా చేశాను అనమాట. ఐ ప్లేడ్ ఇన్ మై రేడియో స్టేషన్. సో నా ఎవ్రీ పాసిబుల్ ప్లాట్ఫామ్ లో మాట్లాడుతూ ఉంటాము. అండ్ అంటే ఇంకా శైలజమ్మ చెప్పినట్టుగా స్టిల్ సో మెనీ పీపుల్ ఫీల్ టబు ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ బట్ నేను వెనెవర్ పాసిబుల్ నాకు అక్వైంటెన్స్ కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఈ విషయాన్ని చాలా సింపుల్ గా మాట్లాడుతున్న వాళ్ళు చాలా కామన్ విషయం చెప్తుంటాను. సో నాకు వీలైన పాసిబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో నాకు ఇంపార్టెంట్ మీడియం కాబట్టి, నేను ఉన్న మీడియం కాబట్టి అక్కడ ఇప్పుడు నేను వెనెవర్ పాసిబుల్ డెఫినెట్ గా చెప్తుంటాను, మాట్లాడుతుంటాను. సో అది ఐ విల్ కీప్ కంటిన్యూ దట్. అండ్ ఫర్దర్ కూడా నెక్స్ట్ ఏదన్నా అవకాశం ఏం వచ్చినా సరే, సో మోర్ ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ పీపుల్ డోంట్ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రీచింగ్ స్టఫ్. సో దాన్ని కొంచెం హ్యూమర్ ని యాడ్ చేసి చెప్పడం నాకు ఇష్టం బేసిక్ గా. సో అప్పుడు ఎటువంటి వింటారో నమ్మకం కూడా. సో ముందు కూడా ఇలాంటి విషయాలు చెప్పిన దానికి కాస్తంత హ్యూమర్ అంటే మన మీద మగవాళ్ళ మీద మనమే జోకులు వేసుకొని మనం చేసి సర్కాసం మనం చెప్పుకొని కింద హరీష్ చెప్పినట్టుగా చిన్న కట్ అయితే అయ్యో కుర్రో ముర్రో అంటుంటాం. వాళ్ళు 3 days అంతా పెయిన్ భరిస్తారు, వాళ్ళ కోసం ఆ మాత్రం పని చేయలేవు అని చెప్పేసి సరదాగా మనమే మన జోకులు వేసుకుంటూ ఐ రిమెంబర్ అది ఒక స్టాండప్ కామెడీ షో కూడా చేసి యాక్చువల్లీ నేను ఈ పాయింట్ మీద. సో మెన్స్ట్రువల్ హైజీన్ వాట్ హ్యాపెన్స్ టు ద మెన్ అని చెప్పేసి నేను వాళ్ళకి జరుగుతున్నప్పుడు మెన్ ఎలా ఫీల్ అవుతుంది ఐ డిడ్ ఏ సర్కాస్టిక్ వే ఆన్ మెన్ అన్నమాట. సో మెనీ పీపుల్ లైక్ ఇట్, చాలా మంది అప్రిషియేట్ చేశారు ఉమెన్ యాక్చువల్లీ. సో వెనెవర్ పాసిబుల్ నేను దీని గురించి మాట్లాడే వెరీ సెన్సిటివ్ పీపుల్. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాదు, చాలా సెన్సిబుల్ మ్యాటర్ అండ్ వెరీ కామన్ థింగ్. యాక్చువల్లీ పెద్ద విషయం కాదు, నార్మల్ విషయమే. మగాళ్ళకి నిమిషాలు గడ్డలు ఎలా వస్తాయో ఆడవాళ్ళకి జరుగుతుంది, అంత మించి విషయం కాదు బాబు. సో ఇదో పెద్ద ఫీల్ అవ్వమాక, థింగ్ ఏం లేదు అనే విషయాన్ని క్యాజువల్ గా నేను ట్రీట్ చేస్తుంటాను. దాన్నే ఈ సింపుల్ గానే కొంచెం హ్యూమర్ యాడ్ చేస్తూనే ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ముందు కూడా చెప్పాలని నా థాట్ యాక్చువల్ గా. సో ఈ రోజు కొంచెం డాక్టర్ బయట చెప్పలే, అదర్వైజ్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ డిఫరెంట్ వే. బట్ ఓకే, డాక్టర్ వచ్చారు కాబట్టి ఎనీవేస్ పెయిడ్ షో కాబట్టి కొంచెం డాక్టర్ నుంచి పంపించాను. సో అందుకే యాక్చువల్ ముందు అడిగాను నేను సరే, సో కెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ అని చెప్పేసి అడిగాను యాక్చువల్ గా. సో బయట బిజీ కాబట్టి కుదరలేదు. బట్ ఎనీవే, so these are my thoughts. You asked me, sorry. no problem anyway, so I covered it anyway, అది మ్యాటర్ ఏం కాదు. సో ఇలాగా సింపుల్ థింగ్స్ లైక్ మన హరీష్ చెప్పినట్టుగా నేను ఇన్ డీప్ గా ఆ టైం తీసుకోవాల్సిన ఫుడ్ న్యూట్రిషన్ చెప్పను కానీ మగవాళ్ళ గురించి చెప్పగలను అనమాట. సో బాబు ఇది మ్యాటర్ ఏం కాదన్నా నీ లైఫ్ లో ఉంది. అండ్ అంటే సమ్వేట్ ఐ బిలీవ్ యాక్చువల్ గా ఈ ఒక విమెన్ కాదు మెన్ కూడా జరుగుతుందని నాకు నమ్మకం అనమాట. అదే మెంటల్ వే, వాళ్ళకి ఫిజికల్ గా అయినప్పుడు మనం కూడా మెంటల్ గా అవుతుంది నాకు నమ్మకం అనమాట. ఐ స్టిల్ నేను మా ఫ్రెండ్ మాట్లాడుతుంటాం, ఏముంది అంటే సారీ డేట్ లో ఉన్నాను కొంచెం డిస్ట్రిక్ట్ చేయమంటుంటాను. సీరియస్ గా మేము ఇలా మాట్లాడుకుంటాం సీరియస్ గా. అంటే అది మెన్ కూడా మెంటల్ గా జరుగుతూ ఉంటుంది అంటే ఒక ఫీలింగ్. వాళ్ళు కాకుండా మగవాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు దాన్ని అడ్రస్ చేయరు కానీ డెఫినెట్ జరుగుతూ ఉంటుంది.
సో అందుకని యాక్చువల్లీ అలా మాట్లాడుకుంటారు అనమాట. డెఫినెట్ గా మేబీ అదే టైంలో జరుగుతుందో చెప్పలేం ప్యారల్ గా. వెన్ సోల్మేట్స్ కానీ కపుల్స్ ఉన్నప్పుడు ఒక డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్ పక్క వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అది జరుగుతుంటుంది అభిమానంగా. సో సపోర్ట్ చేసుకుంటే పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. హెల్దీగా చూసుకుంటే ఎక్కువ పెయిన్స్ అంటారు. నాకు అంటే నేను మా ఇంట్లో ఒక మెంబర్ తో రోజు వాళ్ళు ఒక యాప్ ఉంటుంది, యాప్ లో వాళ్ళ ముందు చెప్తుంటారు వస్తుంది 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 వచ్చింది అని చెప్తారు. నేను ఆ టైంలో చాలా అలర్ట్ గా ఉండి ఏం కావాలి చేయడం, వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటా మాక్సిమం మెయింటైన్ చేసుకుంటాను నేను ఆ టైంలో. సో హోప్ మెన్ విల్ అండర్స్టాండ్ దిస్ వెరీ సింపుల్. చాలా చిన్న విషయం అర్థం చేసుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని గురించి ఇంకా సింపుల్ గా చెప్పడానికి మాక్సిమం నా వంతుగా నేను ట్రై చేస్తాను. ఇప్పటికే చాలా టైం తీసుకుంటాను. Thank you so very much, Shiv. Thank you so much. That's wonderful. Sailaja garu, of course, you keep on going to schools, you keep on meeting the next generation kids. So అదైతే ఆపరు అని నాకు తెలుసు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ కీప్ డూయింగ్ యువర్ గ్రేట్ వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద షో. హరీష్ గారు, శివ్ గారు, శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద షో అండ్ రియలీ నీడ్ ఆఫ్ ద అవర్. ఇవాళ ఒక్కరోజనే కాదు, మేబీ సమ్ అదర్ టైమ్ వీ కెన్ డిస్కస్ ఆన్ సమ్ అదర్ పాయింట్ ఆల్సో. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ at a very ground level we need to discuss and talk. So only menstruation day roju menstrual hygiene gurinchi maatladam మాత్రమే కాకుండా this should be a process where we can take it into our daily regular life and should create awareness అని నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. అండ్ మా తెలుగు మామ్స్ నెట్వర్క్ లో డైలీ ఒక 100 పోస్ట్స్ వస్తే అందులో మినిమం 10 to 15 పీరియడ్స్ గురించే డౌట్స్ వస్తాయి. సో దెర్ ఆర్ డాక్టర్స్ హూ యాక్చువల్లీ సజెస్ట్ దెమ్. సో బ్లెస్డ్ టు హ్యావ్ అ ప్లాట్ఫామ్ లైక్ దాట్. అండ్ మా వంతుగా మేము ట్రై చేస్తున్నాం క్రియేట్ చేయడానికి అవేర్నెస్. సో ఇది కూడా ఒక పార్ట్. అండ్ మీరు ఇందులో భాగమైనందుకు ఇవాళ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ శివ్. థ్యాంక్ యూ శైలజమ్మ. సో చూసారు కదండి, తెలుగు మామ్స్ నెట్వర్క్ ఇవాళ వరల్డ్ మెన్స్ట్రల్ హైజీన్ డే. అండ్ ఇవాళ హరీష్ గారు, శివ్ గారు అండ్ శైలజ గారు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మాట్లాడారు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఇవాళ ఒక్కరోజే కాదు, ఇట్స్ వెరీ కామన్ థింగ్. వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ వీ నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎడ్యుకేట్ అవర్ గర్ల్స్, ఎడ్యుకేట్ అవర్ బాయ్స్ టు అనేది నినాదం. బికాస్ ఇట్స్ అ వెరీ కామన్, వెరీ వెరీ మినిమం కామన్ థింగ్ మనం మన పిల్లలకి నేర్పించాల్సింది లైఫ్ స్కిల్స్. సో లైఫ్ స్కిల్స్ లో టమాటాలు కట్ చేయడం, కొత్తిమీర కట్ చేయడం ఎలా నేర్పిస్తామో అలానే అమ్మ కూడా పీరియడ్స్ లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ కామన్ రెగ్యులర్ థింగ్ అని చెప్పి మనం ప్రౌడ్ గా నేర్పించాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. సో మీరు కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్.